నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమీ కాదు. అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు. పోరాడు, పోట్లాడు, జీవితమును ఆటాడు, గెలుపును వేటాడు. ఓడిపోయానని నిరాశ చెందకు. ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకో. విజయానికి దాన్నే మార్గంగా చేసుకో. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, ఏప్రిల్ 2, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:13, సూర్యాస్తమయం సాయంత్రం 6:26. చంద్రోదయం రాత్రి 12:51, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:52. తిథి అష్టమి రాత్రి 8:04 వరకు, తదుపరి నవమి. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 10:37 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము బాలవ ఉదయం 8:42 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:04 వరకు, తదుపరి తైతుల. యోగము పరిగము సాయంత్రం 6:24 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:54 వరకు, యమగండం ఉదయం 9:16 నుండి 10:48 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:28 వరకు, తిరిగి రాత్రి 11:08 నుండి 11:55 వరకు. వర్జ్యం ఉదయం 6:28 నుండి 8 గంటల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:05 నుండి 7:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:44 వరకు. ఏప్రిల్ 2 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 8:04 వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు బుధవారం తెల్లవారుజామున 4:37 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీత జాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడు ఇచ్చిన బహుమతి ఆలింగన సౌభాగ్యం. ఈరోజు ప్రశ్న. సముద్రం దాటుటకు 100 యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేంటి? హనుమంతుడు, నీలుడు, నలుడు, సుగ్రీవుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలించిన ఖర్చులు కూడా పెరుగుతాయి. వృషభ రాశి. ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేయగలరు.
మిథున రాశి గతంలో నిలిచిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరుతాయి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. సింహరాశి తండ్రి తరపు వారితో ఆస్తి తగాదాలు. కన్య రాశి దూరమైన మిత్రులు కొందరు దరికి చేరుతారు. తులారాశి ఈరోజు మొత్తం విశేషంగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి దూర ప్రయాణంతో లాభం పొందుతారు. ఏ పని చేపట్టినా విజయమనే చెప్పాలి. ధనుస్సు రాశి ముఖ్యమైన కార్యక్రమాలను మరొకరు సాయం లేకుండా ముందుకు సాగవు. మకర రాశి అందరికీ అత్యంత ఆప్తుడిగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తారు. కుంభరాశి ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయడం మంచిది. మీనరాశి ఆత్మీయులు బంధువులు మీపై వేసిన అపవాదులు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.